సంక్రాంతి రాకతో ఆంధ్రప్రదేశ్కు కొత్త కళ వచ్చింది. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, చెక్క భజనలు, కోలాటాలు, రంగవల్లులు ఇలా అంతటా ఒకటే సందడి. పడవల పోటీలు, కోడి పందాలతో పల్లెల్లో కోలాహలం నెలకొంది. రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ నగరపాలక మైదానంలో మహిళలు రంగవల్లులతో సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, చెక్క భజనలు, తప్పెటగుళ్లు, కర్రసాము, కోలాట ప్రదర్శనలతో కొత్త వాతావరణం కనువిందు చేసింది. కాకినాడ ఆనందభారతి మైదానంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ₹1 కోటి వ్యయంతో ప్రభుత్వం సంబరాలు నిర్వహిస్తోందని మంత్రులు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలు వెల్లివెరిసేలా ప్రజలంతా పండుగను జరుపుకోవాలని మంత్రులు ఆకాంక్షించారు. రాజమహేంద్రవరంలో సీఎంఆర్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టి బహుమతులు అందజేశారు. మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం. ఇటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పర్రు సంక్రాంతి సంబరాల్లో మంత్రి కళా వెంకట్రావు పాల్గొన్నారు. గోవులకు పూజలు చేసి భోగి మంటలు వెలిగించారు. ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కృష్ణా జిల్లా నాగాయలంకలో సంప్రదాయ పడవ పోటీలు నిర్వహించారు. పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఇందులో పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలను తిలకించారు. గుడివాడ ఎన్టీఆర్ మైదానాల్లో పతంగుల పోటీలు ఉత్సాహంగా సాగాయి. నలంద డిగ్రీ కళాశాలలో పట్టు పరికీణులతో ర్యాంపుపై యువతులు హోయలికించారు. రంగవల్లులు కనువిందు చేశాయి. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో పరుచూరి కుటుంబీకుల ఆత్మీయ సమావేశం జరిగింది. అంతా ఆటపాటలతో సంక్రాంతిని జరుపుకున్నారు. సేవా సమితి అనే పేరుతో లాస్ట్ ఇయర్ ఉయ్యూరులో ఒక సేవా సమితి ప్రారంభించారు. అది మళ్ళీ ద్వితీయ సమ్మేళనంలాగా ఈ సంవత్సరం మా రఘుబాబు ఆడిటోరియంలో పెట్టారు. చాలా సంతోషం మాకు. మేము ఎప్పుడూ సినిమాల్లో వాళ్ళు కనపడుతూనే ఉంటాం, కానీ వాళ్ళందరినీ మేము ఈ వేదిక ద్వారా వాళ్ళని చూడటం, కరచాలన ఫోటోలు దిగటం, ఇదంతా ఒక కొత్త అనుభూతి. ఇది ఈ అనుభూతికి నిజంగా థ్యాంక్స్. ఎక్కడెక్కడో ఉన్న పరిచయాలందరూ ఒక వేదిక దగ్గరికి వచ్చి ఇది ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఇదే ఉత్సాహం కంటిన్యూ అవ్వాలి. కర్నూలు పోలీసు పరేడ్ మైదానంలో భోగి మంటలు వేశారు. కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు ఇందులో పాల్గొన్నారు. శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. నందికొట్కూరు సంక్రాంతి వేడుకల్లో పురపాలక కమిషనర్ రవికుమార్ పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టారు. చెన్నైలోనూ సంక్రాంతి వేడుకలు అంబరానంటాయి. షావుకారుపేట కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాలలో గ్రామీణ వాతావరణంలో సంబరాలు జరుపుకున్నారు. రంగవల్లులు కనువిందు చేశాయి. అచ్చ తెలుగుగా మన సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా జరుపుకుంటామో అలాగే జరుపుకుంటున్నాము. తెలుగు సంప్రదాయాలన్నీ ఇక్కడ మా కళాశాలలో కనిపిస్తూ ఉన్నాయి. పిండి వంటలు, మజ్జిగలు అవన్నీ మీరు ఇక్కడే చూడగలుగుతారు. అందరికీ మరొకసారి సంక్రాంతి
ప్రతిసారి ఏదో కొత్తదనం చూస్తూనే ఉన్నాం. పల్లెటూరులోనే తరచుగా ఇలా జరుపుకుంటూ ఉంటాము. ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఈ కళాశాలలో చూడడం మాకెంతో ఆనందకరంగా ఉంది. ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినీ నటి సుహాసిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలో సంక్రాంతి రద్దీ నెలకొంది. షాపింగ్ మాళ్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా వస్త్ర దుకాణాలు కాలు పెట్టడానికి కూడా సందు లేనట్లుగా మారాయి.